సంతోషానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వును మించిన ఆభరణం లేదు. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేస్తే దాన్ని సహాయం అంటారు. సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత దక్కుతుంది. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుకని ఇతరులు అనే మాటలు పెద్దగా పట్టించుకోవద్దు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన ఉండకూడదు. నలుగురితో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు, నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచితనమే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పు లేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ కాదు. ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఉత్తమం. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నీవు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.